మరోసారి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీలోని రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డిఎస్సి ద్వారా సుమారు 2,500 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఈ మేరకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ ఏడాది ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు. అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో 117 రద్దు చేసి కొత్తగా 9 రకాల విధానాలు తీసుకువచ్చారు. 9,200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా మార్చి తరగతికి ఒక టీచర్ను నియమించారు. దీనికి అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారం 1,146 మంది టీచర్లు అవసరమని గుర్తించారు. ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఆ పోస్టులు సహా మరికొన్ని ఖాళీలతో కలిపి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు 2,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తుది అంచనాల ప్రకారం ఆ సంఖ్య 2,500కు చేరవచ్చని అధికారులు చెబుతున్నారు.